మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సింహాచలం దుర్ఘటనపై త్రిసభ్య కమిటీ విచారణ కొనసాగుతోంది. ఇవాళ రెండో రోజు పలువురు అధికారులను కమిషన్ విచారించనుంది. తొలి రోజు విచారణలో భాగంగా ఇంజనీరింగ్ శాఖ అధికారులు, కాంట్రాక్టర్లపై త్రిసభ్య కమిషన్ ప్రశ్నల వర్షం కురిపించింది. సింహాచలం చందనోత్సవంలో గోడ కూలి 7 భక్తులు మృతి చెందిన ఘటనపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ దర్యాప్తు వేగవంతం చేసింది. తొలి రోజులో భాగంగా నిన్న గోడ కూలిన ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు కమిటీ సభ్యులు. ఘటనా స్థలంలో శాంపిళ్లను సేకరించారు. ఆనంద నిలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. సింహాచలంలో నిర్మాణాలు, చందనోత్సవ ఏర్పాట్లు, గోడ కూలిన ఘటనపై ఆరా తీశారు. అయితే నిన్న తొలి రోజు విచారణలో భాగంగా దేవస్థానం, టూరిజం, ఇంజనీరింగ్ అధికారులను త్రిసభ్య కమిషన్ ప్రశ్నించింది. పర్యాటక శాఖ డీఈ రమణను అరగంట పాటు విచారించిన అధికారులు ప్రసాదం స్కీమ్ కింద సింహాచలంలో టూరిజం శాఖ చేపట్టిన నిర్మాణాలపై ఆరా తీశారు. గోడను ఎప్పుడు నిర్మించారు, ఎవరు నిర్మించారన్న విషయాలపై కూడా కూపీలాగారు. ఎవరు చెబితే హడావిడిగా పిల్లర్లు లేకుండా గోడ నిర్మించారని కమిషన్ నిలదీసింది. ఈ విచారణ మొత్తాన్ని కమిటీ సభ్యులు వీడియో రికార్డు చేశారు. అయితే సింహాచలం గోడ కూలిన ఘటనపై త్రిసభ్య కమిటీ విచారణలో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. గోడ కూలిన ఘటనలో అధికారుల వైఫల్యం తేటతెల్లమైంది. చందనోత్సవం సందర్భంగా గోడ, మెట్లు పనులు త్వరగా పూర్తి చేయాలని దేవస్థానం, పర్యాటక శాఖ అధికారులు తమపై ఒత్తిడి తెచ్చారని కమిషన్ ఎదుట కాంట్రాక్టర్ వెల్లడించారు. దేవుడి కార్యక్రమం కావడంతో డ్రాయింగ్స్ లేకపోయినా పనులు చేపట్టినట్టు ఆయన ఒప్పుకున్నారు. దీంతో అధికారుల ఒత్తిడితోనే కాంట్రాక్టర్ గోడ నిర్మాణం చేపట్టాడని కమిషనర్ ఓ క్లారిటీకి వచ్చింది. ఇక ఇవాళ రెండో రోజు విచారణలో మరిన్ని విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఘటనపై